కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో, ప్రభుత్వంలో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు జరగనున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పులు జరగనున్నట్లు సమాచారం. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురితో పాటు పలువురు మంత్రులను పదవుల నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికైనందున సీఎం పదవికి ఆయన ఏ క్షణంలో అయినా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ను నియమించవచ్చునని సమాచారం. నితీష్ కు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. గతంలో వాజ్పేయి మంత్రివర్గంలో నితీష్ నిర్వహించిన వ్యవసాయ శాఖ ఆయనకు కేటాయించనున్నట్టు సమాచారం. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వారి శాఖల్లో మార్పులు ఖాయమైనట్లు సమాచారం. కాగా గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను ఎర్రనాయుడు నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు ఇదే శాఖ మరోసారి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కమ్యూనికేషన్ల శాఖలో సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు స్వతంత్ర హోదా లభించవచ్చని భావిస్తున్నారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ బాలయోగి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిలకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రులున్నారు. టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 1 ఉండడంతో బీజేపీకి మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. కాగా మిత్రపక్షాలు టీడీపీ, జనసేన నుంచి మరో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా సామాజిక లెక్కల మేరకు హరీష్ బాలయోగి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.